ఇంకా ఇప్పుడు ఓకే సార్ కనిపిస్తుంది. ఆల్రైట్ కనిపిస్తుంది కదా. ఎస్ సార్. ఆల్రైట్. సో ఇక్కడ వాడు ఏమంటాడంటే ఈ స్క్రిప్టింగ్ ఎక్సర్సైజ్ లా, ఓకే, రైటింగ్ స్క్రిప్ట్స్ లా ఈ 100 స్క్రిప్ట్స్ మనం డైలీ ఒక సిచ్యువేషన్ అంటే మొత్తం షెల్ అయినాక నేను ఏం చేస్తానంటే రోజుకి 2-3 వేరే సబ్జెక్ట్ చదువుతున్నా ఇది నేను చేస్తాను అనమాట. వీడు ఇక్కడ ఏమన్నాడంటే బేసికలీ రైట్ ఇంటర్మీడియట్ అంటే కొంచెం డిఫికల్ట్, ఇంకా ఈజీ కంటే డిఫికల్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, రైట్ ఏ సేఫ్ డిలీట్ కాదు, అరే నీ అమ్మ. ఓకే, ఈజీలో పెట్టినట్టున్నాడు, ఒక్క నిమిషం. గ్రేటర్ దాన్ 100K. ఇది ఇంటర్మీడియట్ లా క్వశ్చన్. ఇది లిస్ట్ వన్ ఎట్ ఎ టైమ్ ఆల్ ఫైల్స్ లార్జర్ దాన్ 100K ఇన్ ద హోమ్ యూజర్ నేమ్ డైరెక్టరీ ట్రీ. ఓకే, give the user the option to delete or compress the file, then proceed to show the next one. ఓకే, కానీ ఇక్కడ ఏమన్నాడు, లార్జర్ దాన్ ఇన్ ది డైరెక్టరీ ట్రీ అంటే మొత్తం ట్రీలా మనము కావాలి అన్నాడు. ఓకే, then proceed to show the next one. Write to a log file the names of all deleted files and the deletion times. Requirement అర్థమైందా ఇద్దరికి? ఓకే, సో షెల్ స్క్రిప్ట్ రాదు మీకు, కానీ మీరు ఒక పని చేయగలుగుతారు. కెన్ యూ ఫస్ట్ ఫైండ్ ఆల్ ద ఫైల్స్ రైట్. ఈ హోమ్ డైరెక్టరీ కింద గ్రేటర్ దాన్ 100K ఫైల్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయాలి ఒక సింగిల్ కమాండ్ లో. ఎట్లా చేస్తారో రాయండి. వచ్చిందా? ఒక్క నిమిషం. వచ్చిందా? అవి ఏం చేస్తున్నావు చెప్పు, పేస్ట్ చేయి. ఎస్, అదైతే వచ్చింది సార్. దాని తర్వాత పాత ఇవ్వాలి కదా సార్. అవును. ఇది నువ్వు ఒకటి అది కరెక్ట్. డాట్ పెట్టినావు, కానీ నువ్వు ఏం చేయాల్సిందంటే ఒక హోమ్ డైరెక్టరీకి పాత్ ఇవ్వాలి. ఓకే, ఫైండ్ కరెంట్ డైరెక్టరీలో చేసుకున్నది, ఇది కరెంట్ డైరెక్టరీకి వెళ్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇంకోటి కే అని పెట్టాలి, స్మాల్ కే. రిషి నీది కూడా తప్పురా. రిషిది ఎందుకు తప్పు తెలుసు నేను చెప్తున్నాను. రిషిది ఎందుకు తప్పు అంటే నువ్వు డైరెక్టరీని తర్వాత పెట్టినావు, అది కూడా పని చేస్తుందా నాకు తెలియదు, అట్లా పని చేస్తుంది అనేసి ఆప్షన్ తర్వాత ఇచ్చాడు సార్ వీడు. ఇంకోటి +100 అని పెట్టినావు నువ్వు. ఓకే, సో ఇద్దరిది రిషిది ఏం తప్పు అంటే ఈ డైరెక్టరీ పేరు ముందు రావాలి. హోమ్ అరవింద్ మైనస్ టైప్. ఓకే, ఇది రావాలి. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేసింది. ఆల్ రైట్, సో మనం టెస్ట్ చేయడానికి ఇన్ని ఫైళ్ళు తెచ్చుకున్నాం అనుకో, మనకి
మనకి దిమాగ్ ఖరాబ్ అవుతుంది మన స్క్రిప్ట్ టెస్ట్ చేసే వరకు. ఓకే, సో ఇట్లా ఒక సబ్సెట్ ఆఫ్ ఫైల్స్ ని మనకు కావాలి. ఓకే, సో లుక్స్ లైక్ లాట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ ఇన్ పిహెచ్ఈ ఇంగ్లాండ్ లో ఉన్నాయి. ఓకే, అది కూడా కోడ్ రిపోర్ట్స్ లో ఉన్నాయి. దాంట్లో కొన్ని సబ్సెట్ ఆఫ్ ద ఫైల్స్ మనం తెచ్చుకొని, ఓకే, నేను ఏం చేసుకున్నానంటే ఒక 2 లెవెల్స్ ఉంటే చాలు, 2 లెవెల్స్ ఉంటే చాలు. ఓకే, సో ఎల్ఎస్ ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ప్రొసీడ్ అయ్యే ముందు ఏం చేయాలంటే టెస్ట్ హార్నెస్ కరెక్ట్ గా సెటప్ చేయాలి. సో ఇక్కడ దీని లోపల అవి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో దట్ ఈస్ ఇట్, రైట్. ఓకే, mkdir, రైట్, mkdir -p. ఓకే, సో ఇది ఒక మంచి రీజనబుల్ లెవెల్ డెప్తే ఉంది. ఓకే, సో హోమ్ అరవింద్ టూత్పేస్ట్ కి ఇక్కడ పెడుతున్నా నేను. ఓకే, దెన్ సిపిలా బోటోకోర్ ఉన్నాయి డేటావి, ఇవి 2. ఓకే, ఓకే, ఇది కాపీ చేస్తాను. సిపి రైట్, అండ్ దెన్ హోమ్ అరవింద్ 2 టెస్ట్ డేటాకి ఇక్కడ కాపీ చేస్తున్నాం మనం. ఆల్ రైట్, యా. ఓకే, ఇక్కడ డేటా కోర్ కి 1-2 కాపీ చేస్తాము. ఇంకోటి సైడ్ ప్యాకేజెస్ బోటో కోర్ కాకుండా ఇంకొక డైరెక్టరీ తెచ్చుకుందాము. ఇక్కడ ఈ డైరెక్టరీ ఇది చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఓకే, ఒకటి 1 విత్ ద స్పేసెస్ ఉంది. ఓకే, అది తెచ్చుకుందాం. ఓకే, సో అది ఆఫ్ తోటి చేయొచ్చు అప్పుడు పైప్ ఆపరేటర్ పెట్టి ఆఫ్ చేయొచ్చు అప్పుడు ఆఫ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్. we need the directory structure. అదే కానీ పైప్ ఆపరేటర్ ఇక్కడ ఇది సపరేటర్ పెడితే ఇవన్నీ ఇండివిజువల్ ముక్కలుగా వస్తాయి. మళ్ళీ దానికి నౌ ఐఎమ్ జస్ట్ లైక్ రైట్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే mkdir -p. ఈ హోమ్ అరవింద్ వద్దు, వర్చువల్ బాక్స్ VM కి ఇక్కడ పెడుతున్నాను నేను. ఓకే, ఇది యాక్చువల్ ఫైల్. ఇవంట ఆ సర్టిఫికేట్ ఏదో ఆ థియరీ క్వశ్చన్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు ఎట్లా పాస్ అవుతారో మరి నాకు తెలియదు. ఓకే, వాళ్ళ మాట వినకండి, వాళ్ళు ఎటు పోరు మనని ఎటు పోరు. వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది మనం ఎక్కడ పైకి వచ్చేస్తాం అనేసి, అంతే. ఓకే, సో సిపి హోమ్ అరవింద్ సెంటాస్. ఓకే, ఆల్ రైట్, ఈ మిషన్లకి వెళ్ళి సిపి సెంటాస్ VHD అనేది ఫైల్. ఓకే, VHD టు హోమ్ అరవింద్ సెంటాస్ కి ఇక్కడ కాపీ చేయాలి, అంతే కదా. CP cannot VHD and no such file and ఫైల్ విత్ స్పేసెస్, డైరెక్టరీ విత్ స్పేసెస్ ఉండడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ రైట్. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే కొన్ని ఫైల్ కావాలి నాకు, అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఏం కావాలి, సెంటాస్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఏడ్స్ వస్తుంది అది. సిపి, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు VHD అని ఉంది. ఓకే, దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే
Okay. Islam, housing, interest. 12 బాక్స్ ఈఎంసీ ఇది ఇక్కడ పెట్టేసి సిపి తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఉండవు హోమ్ దగ్గర కరెక్ట్ థ్యాంక్స్ రా. ఓకే సో మనకి ఇది వచ్చేసింది. ఏంది ఇంతసేపు అవుతుంది కాపీ చేయడానికి? ఓకే ఇంకా వేరే ఫైల్ ఏం లేవా వర్చువల్లో? అది తప్ప ఇది కాపీ చేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే ఓకే సో లాగ్స్ డైరెక్టరీ మనకు వచ్చేసింది. మన స్క్రిప్ట్కి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫైండ్ /home arvind test to test. ఓకే ఆల్రైట్ మైనస్ టైప్ f ఓకే మైనస్ సైజ్ ప్లస్ 100K. షెల్ స్క్రిప్ట్ ఆల్వేస్ ఒక కమాండ్ ఇనిషియేట్ చేస్తుంది యూజువల్గా. ఓకే సో నెక్స్ట్ మనకి ఈ ఫైల్ అన్ని వచ్చేసినాక ఒక బ్యాకప్ డైరెక్టరీ ఆల్రెడీ ఉన్నాయి మనకి. ఓకే వాడు ఏమన్నాడు, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ నాకు వచ్చింది అంటే ఈ ఫైల్స్ విత్ ద స్పేసెస్ ని, ఓకే ఈ ఫైల్స్ విత్ స్పేసెస్ ఉన్నాయి, కొన్ని ఫైల్స్ కి స్పేసెస్ ఉన్నాయి. ఓకే ఈ మొత్తం పాత్ నాకు కావాలి, ఓకే డిలీట్ చేయడానికి. ఆల్ రైట్ సో అక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. నౌ there are two ways to do it. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డైరెక్ట్గా ఇంకోటి ఏంటంటే ఈ కమాండ్ని మనం రాసేస్తే, ఓకే ఇన్ఫ్యాక్ట్ షెల్ స్క్రిప్ట్లో ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టాట్ యూ. ఓకే ఫస్ట్ ఈ కమాండ్ని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కమాండ్ని నేను ఇప్పుడు ఒక అర్రేలో రీడ్ చేయాలి. ఓకే అర్రే అంటే తెలుసు కదా ఆ విషయం నీకు కూడా. ఓకే సో మైనస్ మ్యాక్స్ డెప్త్ తీసేద్దాము ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి. ఓకే సో ఇక్కడ డాలర్ డైరెక్టరీ అని ఇక్కడ పెట్టుకుందాము. ఓకే సో ఒక అర్రే లోపల పెట్టుకోవాలి అంటే ఐఎఫ్ఎస్ ని ఫస్ట్ ఫీల్డ్ సపరేటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆక్లో కూడా మనం నేర్చుకుంటాం. నార్మల్గా ఫీల్డ్ సపరేటర్ ఈజ్ డిఫాల్టెడ్ టు స్పేస్, కానీ మనం ఇప్పుడు ఏమంటామంటే ఫీల్డ్ సపరేటర్. వీటికి ఫీల్డ్ సపరేటర్ ఏది చెప్పండి? ఈ అవుట్పుట్ కి వాట్ ఈస్ ద ఫీల్డ్ సపరేటర్? స్లాష్ కాదు, ఋషి నువ్వు చెప్పు. ఫీల్డ్ సపరేటర్ న్యూ లైన్. యా న్యూ లైన్ ఇస్ ద ఫీల్డ్ సపరేటర్. యా అర్థమైంది కదా? సో బేసికలీ ఇక్కడ ఫైండ్ హోమ్ అరవింద్ కాదు, ఇక్కడ ఫైండ్ డాలర్ డైరెక్టరీ. ఓకే మైనస్ టైప్ f మైనస్ సైజ్ 100K. సో బేసికలీ ఇక్కడ మైనస్ టైప్ అండ్ దెన్. ఓకే సో ఇక్కడ అర్రేకి ఏం చేస్తామంటే ఇది పెట్టేస్తాం. ఓకే ఇట్లా పెట్టేస్తే ఏంటంటే అర్రే సింటాక్స్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం క్లెవర్గా మనం ఆ కమాండ్ని మొత్తం అర్రేలో పెట్టేస్తాం. ఓకే సో ఇక్కడ అసైన్మెంట్ కావాలి. ఓకే సో నెక్స్ట్
ఐఎఫ్ఎస్ ఈక్వల్ టు ఓల్డ్ ఐఎఫ్ఎస్, కానీ అది ఏమంటది అలా ఒప్పుకోదంటది. ఓకే, సో ఐఎఫ్ఎస్ ఈక్వల్ టు న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ట్రిక్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఫైల్ ఇన్ డాలర్ మై ఫైల్స్ అంటే డాలర్ అంటే వేరియబుల్ అన్నమాట, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అర్రేకి 2 ఫ్లవర్ పీసెస్ పెట్టి ఆ ఫైల్ పేరు పెట్టాలి. ఓకే, అర్రే. ఓకే, అండ్ అన్ని ఎలిమెంట్స్ కావాలి అంటే మళ్ళా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి @ అంటే ఈ మొత్తం దీన్ని అర్రేలో నేను పెడుతున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ మనం ఆపేసి మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఎకో చేద్దాము. సో ఎకో డాలర్ ఫైల్. సో ఫస్ట్ డాట్ అనలైజ్ dirs డాట్ sh and what is the thing that it will take. ఇక్కడ ఒక డైరెక్టరీ తీసుకుంటుంది, మనమేమో హోమ్ అరవింద్ 2 టెస్ట్ దాంట్లో అది పెట్టి టెక్స్ట్ 2 టెస్ట్ అనేది. సో ఇక్కడ ఏమొచ్చింది, అలా వచ్చింది ఎందుకు, బికాస్ ఇట్ డిడ్ంట్ ఎగ్జిక్యూట్ ది కమాండ్. did not expand. It did not execute the command. Okay, it has Did not expand, actually, right Anna? కమాండ్స్ ఎక్స్పాండ్ చేయలేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఇలా కరెక్ట్ చేద్దాం. ఓకే, అయింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది అంటే ఇది ప్రాబ్లం అవుతుంది నాకు అప్పటి నుంచి. అది ఏమవుతుంది అంటే హోమ్ అరవింద్ స్లాష్ న్యూ లైన్ స్లాష్ న్యూ లైన్ అంటే ఎన్ని దగ్గర స్ప్లిట్ చేస్తుంది. హౌ డు యూ సెట్ ఐఎఫ్ఎస్ యాజ్ రైట్. ఓకే, సో ఇక్కడ మనం గూగుల్ సెర్చ్ చేయాల్సిందే ఐఎఫ్ఎస్ టు న్యూ లైన్. ఇట్లా పెట్టాలి అంటున్నాడు. ఇది నాకు కూడా తెలియదు ఎందుకు అట్లా అవుతుందో అనేసి. ఓకే, వై అనేది వాడు చెప్పిండా, వాడు క్లీనర్ వే టు డూ ఇట్ ఈస్ ద డాలర్ కోటింగ్ అన్నాడు వాడు. ఓకే, సో ఐఎఫ్ఎస్ అనేది న్యూ లైన్ క్యారెక్టర్కి మనకి స్ప్లిట్ అయిపోతుంది హోప్ఫుల్లీ. సో ఒక్కసారి మనకు అది, ఎందుకంటే యూజువల్గా షెల్ స్క్రిప్ట్లో ఇదే అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఓకే, దాని తర్వాత రీడ్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే యూజర్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు బేసికలీ ఇక్కడ ఫుల్ పాత్ ఈక్వల్ టు డైరెక్టరీ డాట్ ఫైల్ అని పెడుతున్నా. ఓకే ఓకే, సో ఇక్కడ ఫుల్ పాత్ ఈ సింప్లీ ఈక్వల్ టు డైరెక్టరీ డాలర్ పాత్ అని ఇక్కడ మనం పెడుతున్నాము. ఓకే, సో దాట్ ఈస్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ ఫుల్ పాత్ అవసరం లేదు, ఎందుకంటే మనకి వాడు ఫైండ్ కమాండ్ ఈజ్ డైరెక్ట్లీ గివింగ్ ద ఫుల్ పాత్. సో డైరెక్టరీ ముక్క మనకు అవసరం. ఓకే, సో ఫుల్ పాత్ ఈస్ జస్ట్ ది డాలర్ ఫైల్ ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. ఓకే, సో అంతే కదా, కానీ ఫుల్ పాత్ మరి ఫుల్ పాత్. ఓకే, సేవ్ వన్. Okay, that is it, right? So the full path is this one. All right, next మనకు కావాల్సింది ఏంటి, వాడు బిఫోర్ డిలీటింగ్ do you want to delete or that's అన్నప్పుడు మనం ఏం చేయాలంటే రీడ్ అనే కమాండ్ యూజర్ ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. రీడ్ ఓకే -p. ఓకే, do you want to delete or archive. ఇది ఒక్క రోజులో రాదు, మీరు కూడా వస్తుంది, కానీ నేను చెప్పిన మార్గంలో మీరు చేస్తే మీరు ఫాస్ట్గా వచ్చేస్తారు. ఎందుకంటే నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేకుండే,
నాకు కూడా నా లాంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తుంటే నేను కూడా ఫాస్ట్ వచ్చాను. అనవసరంగా 1 year అయింది, 9 months అయింది. కానీ అంతే అవుతుంది రా, ఎవడైతే తోపు అనుకుంటాడో కాదు, అది కాని పనులు. అందుకే అక్కడ అన్ని ప్రాజెక్టులు అన్ని తగలబెడుతున్నాయి. ఓకే, మంచిది, తగలబెట్టినాక మనం పిలుస్తాడు, అప్పుడు మనం ఇంకా డబ్బులు వేయాలి, అప్పుడు చక్కగా అవుతారు వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ డూ యూ వాంట్ టు డెలీట్ ఆర్ ఆర్కైవ్ అంటే ఇప్పుడు నేను డెలీట్ అని కొట్టినాను అనుకో. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను డెలీట్ అని కొట్టవచ్చు, లేకపోతే ఇప్పుడు ఇట్లా కూడా కొట్టవచ్చు, డెలీట్ అని క్యాపిటల్ కొట్టవచ్చు, ఎట్లనైనా కొట్టవచ్చు కదా. ఓకే, కానీ వాడు యూజర్ ఏది టైప్ చేసినా నేను ఏం చేస్తున్నానంటే డిక్లేర్ ఆ ఆన్సర్ ఎప్పుడు లోవర్ కేస్లో పెట్టుకో అని వాడిని చెప్తున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆబ్వియస్లీ ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఆల్ రైట్, ఇఫ్ డాలర్ ఆన్సర్ ఓకే ఈక్వల్ టు delete, రైట్. ఓకే, ఇది దాని తర్వాత ఎల్స్ ఇక్కడేమో ఆర్కైవింగ్ ద ఫైల్, రైట్. ఇక్కడ if the answer is to delete, if the user answer is basically to delete the file, then all that we have to do is వాడు ఏమన్నాడు, log it to the log file అన్నాడు. ఓకే, సో log it to the log file. ఓకే, నేను ఇంకో ఫంక్షన్ రాసుకున్నా. ఓకే, ఆ లాగ్ ఒక ఫంక్షన్ అంటే ఒక కమాండ్ అనుకోండి. ఓకే, దట్ ఈస్ మై ఓన్ కమాండ్, log it to the log file అండ్ డెలీటింగ్ అండ్ log it to the log file. ఇక్కడ ఏం పెట్టాను, డాలర్ ఏం పెట్టాలరా, ఇక్కడ ఫైల్ పెట్టాను. ఓకే, దట్స్ ఇట్, log డాలర్ ఫైల్ అండ్ rm, దట్స్ ఇట్. మైనస్ పెట్టేస్తే ఏమవుతుంది అంటే దీని తర్వాత వచ్చేది అవన్నీ ఆప్షన్స్ కావు. ఓకే, ఒకవేళ ఫైల్ ఒకవేళ -t తోటి ఉన్న ట్రీట్ ఇట్ యాజ్ ఫైల్, ప్రాపర్ ఆప్షన్, ప్రాపర్ ఆర్గ్యుమెంట్ అనేసి మనం పెడుతున్నాం. దెన్ వీ హ్యావ్ పుట్ ఇట్ యాజ్ డాలర్ ఫైల్. క్లియర్ కదా? ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు rm మైనస్. కెన్ వి ఇప్పుడు ఇట్లా కూడా చేయొచ్చు అన్న, లైక్ డెలిమీటర్ తోటి తీసేసి ఏ కాలం కావాలంటే ఆ కాలం తీసేసుకొని రావచ్చు. లైక్ ఇప్పుడు పాత ఉంటది కదా అన్న, ఇప్పుడు పాత నుంచే మనం ఫైల్ నేమ్ తెలుసుకోవడానికి కొట్టుకుంటాం కదా. ఈ ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తాం అది? ఇప్పుడు ఈ పాత ఉన్నది అనుకోండి, మనకు ఓన్లీ ఫైల్ నేమ్ కావాలనుకుంటే అట్లా అవసరం లేదు కదా, ఎందుకంటే మనం స్క్రిప్ట్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నాము, ఇక్కడ నుంచి మనం స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అయితే రన్ చేస్తున్నాము డైరెక్టరీ అక్కడ లేదు. సో నువ్వు r1 pyparsing.py అంటే ఇట్ విల్ లుక్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ. అర్థమైంది కదా? ఓకే, ప్రాబ్లం కూడా వచ్చింది. కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. కానీ అది రిషి అర్థమైందారా? ఓకే, హలో, అర్థమైంది రిషి? అర్థమైంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే బేసికలీ ఇక్కడ rm మైనస్ డాలర్ ఫైల్ అనేసి ఇక్కడ కొడతాము, రైట్. సో ఈ ఫైల్ని మనం డిలీట్ చేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఆర్కైవ్ చేయాలి, లేకపోతే అంటే యూ హ్యావ్ టు చేంజ్ టు ది ఏ డైరెక్టరీలో అయితే ఉన్నామో ఆ డైరెక్టరీలో అక్కడ పోతాము, రైట్. cd డాలర్ డైరెక్టరీ అనేసి. దాని తర్వాత ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి, ఎందుకంటే టార్ కమాండ్ అబ్సల్యూట్ పాత్ తోటి పని చేసి రావట్లేదు, అది ప్రాబ్లం అయింది. ఓకే, టార్ దెన్ జస్ట్ నార్మల్ దిస్ వన్ jcvf. ఓకే, జే అంటే bzip కూడా పెట్టేయమని. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము, బేసికలీ డాలర్ ఫైల్ డాట్ టార్ డాట్ bz2. ఓకే, ఏంది ఆర్కైవ్ చేయాల్సింది, డాలర్ ఫైల్, రైట్. ఓకే, దాని తర్వాత ఒకసారి చేసినాక మూవ్ చేయాలి. మూవ్ ఎక్కడ చేయాలి, మూవ్ ఏం చేయాలి, మూవ్ మనం అదే డైరెక్టరీలో ఉన్నాం, సిడీలో ఉన్నాం మనం. ఓకే, సో మూవ్ ఇట్ టు దట్ పర్టిక్యులర్ డైరెక్టరీ హియర్ అండ్ గోయింగ్ టు ద బ్యాకప్ డైరెక్టరీ అనేది ఇక్కడ ఉంది.
రైట్ యా. సో ఇక్కడ బ్యాకప్ డైరెక్టరీకి మూవ్ చేసేస్తాం. అండ్ దెన్ దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు rm మైనస్ మైనస్ $file అనేది ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. క్లియర్ కదా? ఓకే. సో ఇక్కడ ఒక లాగ్ చేస్తున్నాము, కానీ వాడు లాగ్ చేయమని లేదు, కానీ మనం ఏం చేద్దామంటే ఆర్కైవింగ్ అనేసి పెడదాం ఇక్కడ. ఓకే, లాగ్ ఆర్కైవింగ్ $file అని పెడదాము, ఇక్కడ డెలీటింగ్ $file అని పెడదాం. ఓకే, ఆ లాగ్ ఫైల్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నది, అది రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేవి, ఇప్పుడు మనము మన స్క్రిప్ట్ని రన్ చేస్తే యూ వాంట్ టు డెలీట్ ఆర్ ఆర్కైవ్ అంటే డెలీట్ అని పెడదాం. లాగ్ ఫైల్ ఈజ్ నాట్ రైటబుల్. లాగ్ ఫైల్ నాట్ రైటబుల్, పర్మిషన్స్ పోయినట్టున్నది. లేదు, ఏం చేస్తానంటే నేను డెలీట్ చేసేస్తాను, దాన్ని ఫిక్స్ చేయాలి. ఓకే, ఆ లాగ్ ఫంక్షన్ ఫిక్స్ చేయాలి, కానీ ఇప్పుడు వద్దు. ఓకే, అయిపోయింది. డూ యూ వాంట్ టు డెలీట్ ఆర్కైవ్. ఓకే, డెలీట్. మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుంది? టార్ ఇది రాకూడదు. ఇది సో ఇక్కడ టార్ సివియర్. ఓకే, టార్ is saying that it can't archive this one. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వరకు వెళ్ళి టార్ చేయాలి దాన్ని. రైట్, కరెక్టేనా? సో దానికి ఏం చేయాలి అంటే, ఒక నిమిషం, దానికి ఒక ట్రిక్ చెప్తాను మీకు. లాగ్స్ వరకు వెళ్ళాలి, ఈ లాగ్స్ అనే ఫోల్డర్ వరకు వెళ్ళాలి. రైట్, సో దానికి ట్రిక్ ఏంది అంటే, ఇది ఒక ఫైల్ పెట్టినాను అనుకో. ఓకే, ఫైల్ మై ఫైల్ ఈక్వల్ టు my file is simply equal to this one, echo $my file, right? All right, so ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, echo $, right? ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే లాస్ట్ దాని వరకు వెళ్ళాలి. అంటే ఒక దాంట్లో ఉందన్నమాట, స్ట్రింగ్ ని రిమూవల్ చేయడానికి ఒక మంచి మెథడ్ ఉంది, హ్యాష్ లేకపోతే పర్సంటేజ్ పెట్టి స్టార్ %/*. ఓకే, సో ఈ వరకు వచ్చినాం. రైట్, సో దీన్ని echo $my file అనే దాన్ని ఒక డైరెక్టరీ కింద క్యాప్చర్ చేయాలి. రైట్, సో ద సింప్లెస్ట్ వే కమాండ్ ఏదైతే ఉందో, echo $my file అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ అసైన్మెంట్ చేస్తున్నాం కాబట్టి. ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ ఫుల్ పాత్. రైట్, ఇక్కడికి వెళ్ళాలి, ఫుల్ పాత్. ఓకే, దాని తర్వాత cd నాట్ ఇంటూ దట్ డైరెక్టరీ బట్ cd ఇంటూ ద ఫుల్ పాత్ డైరెక్టరీ. కరెక్టేనా? ఓకే, cd $full path directory, cd $full path directory. ఓకే, దాని తర్వాత ఇది మనకు వచ్చింది, కానీ ఈ ఫైల్ని మొత్తం మళ్ళీ ఇది చేయకూడదు, అక్కడి వరకు వెళ్ళేసి ఉట్టి లాస్ట్ ముక్క కావాలి. ఓకే, అంటే ఇదేమో ఇది వస్తుంది, కానీ నాకు కావాల్సింది అప్పుడు ఏమవుతుంది, ఈ ముక్క కావాలి నాకు. ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే, యూ జస్ట్ హ్యావ్ టు పుట్ ఇట్ యాజ్ హ్యాష్
అంటే ముందటి నుంచి ఈ స్లాషెస్ ఏడు వరకు ఉన్నాయో దానంతా కోసేయి అంటున్నాం మనం. ఓకే, ముందటి నుంచి స్లాషెస్ అని ముందటి నుంచి వచ్చేటప్పుడు స్లాష్ అని పెట్టేసి ఇట్లా పెట్టాలి. ఓకే, కానీ ఇది పెడితే స్లాష్ హోమ్ అని వచ్చింది. కానీ మ్యాక్సిమం పాసిబుల్ అంటే మినిమం పాసిబుల్ అంటే ఫస్ట్ స్లాష్ తీసేసింది. మ్యాక్సిమం పాసిబుల్ తీసేయి అంటే హ్యాష్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైల్ వస్తుంది. ఓకే, సో ఇదేమో ఫైల్ నేమ్. ఇది మంచి ట్రిక్ అన్నమాట ఫైల్ నేమ్ తెచ్చుకోవడానికి. ఓకే, సో హ్యాష్ స్టార్ రైట్, స్టార్ సివిఎఫ్ అనేది ఇక్కడ. కానీ ఆర్కైవింగ్ డాలర్ ఫైలే పెట్టడం బెటర్. ఓకే, కానీ మూవ్ చేసేటప్పుడు డాలర్ ఫుల్ పాత్ అని ఇక్కడ ఒక వేరియబుల్ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఫుల్ మై ఫైల్ పాత్ is equal to this one. Clear? yes sir. Okay, my file path is equal to this one. ఇప్పుడు టార్ సివిఎఫ్ చేసేసి దాన్ని ఓకే మై ఫుల్ పాత్ ఓకే డాలర్ మై ఫైల్. ఓకే, దాని తర్వాత మూవ్ దిస్ పర్టిక్యులర్ డైరెక్టరీ టు దిస్ వన్. క్లియర్ రైట్? యా, ఓకే. సో నౌ లెట్ us test our script. ఓకే, ఇది పని చేయలేదు అంటే ఏమైంది ఆడ? పీడబ్ల్యూడి ఎక్కడున్నామో ఈ సిడి కావట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫుల్ పాత్ని ఇక్కడ ఉంది, డిఐఆర్ పాత్ అనేదాన్ని ఇక్కడ పెట్టుకుందాము. వీడికి పోవాలి. ఓకే, దీని లోపలికి వెళ్ళి టార్ చేయాలి. రైట్, బయట నుంచి చేయడం అది ఒక్కో రావట్లేదు. ఓకే, సిడి డాలర్ డెల్టా. ఓకే, ఇంత కష్టము ఇంత పెట్టుకొని ఇక వచ్చింది ఇక పొట్టుగాళ్ళు చెప్పడానికి. డూ యూ వాంట్ టు డిలీట్ ఆర్ ఆర్కైవ్ అంటే ఇప్పుడు ఏం చేసాం, ఆర్కైవ్. దీన్ని ఎట్లా డిబగ్ చేద్దాం రా? పాత్ ఎక్కడున్నాం అసలు చేంజ్ అవుతుందా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎకో చేద్దాము. ఎకో డాలర్ డెర్ పాత్ అనే సీడ పెడదాము. డీబగర్ కూడా నేర్పిస్తా మీకు. ఓకే, డీబగర్ నేర్పిస్తా, ఈ ఎకోలు కాకుండా డీబగర్ నేర్పిస్తా, లేకపోతే ముందు ఇప్పుడే చేస్తాను. యాడ్ కాన్ఫిగరేషన్ డీబగర్ నేర్పిస్తాను. ఓకే, డీబగ్. ఓకే, ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ ఫైల్. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ డీబగర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, లేకపోతే కష్టం. రైట్, డాష్ డీబగర్. డీబగింగ్ మైనస్ స్క్రిప్ట్స్ అని పెట్టవచ్చు. ఓకే, విజువల్ స్టూడియో బ్యాష్ డీబగర్ పాసింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. బ్యాష్ డీబగర్ విజువల్ స్టూడియో పాసింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. R is equal to unvetted word.
మనం ఏం చేస్తాం ఇక్కడ బేసికల్లీ హోమ్ అరవింద్ టు టెస్ట్ అని పెట్టాం. ఓకే, సో ఇది డీబగర్ అనేది నేను మీకు ఈ ఫైలే ఇచ్చేస్తాను. ఓకే, నాకు కూడా ఇది చేయడానికి నాకు 2 రోజులు పట్టిందిరా, ఇది ఇట్లా ఇట్లా చేయాలి అనేసి. ఓకే, బట్ యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ దట్ హార్డ్ పాత్. ఓకే, సో ఇక్కడ డీబగ్ పెడదాము. సో ఇక్కడ వాచ్ చేయాల్సింది ఇక్కడ మనం వాచ్ చేస్తున్నాం. ఆల్రైట్, సో బ్యాకప్ డిఐఆర్. నెక్స్ట్ చూసాం కదా. ఓకే, ఆల్రైట్, యా, giving suggestions, right? Yeah. ఓకే, ఓల్డ్ FS, IFS, మై ఫైల్స్, క్లియర్ -L. సో ఇప్పుడు ఈ లైన్లో ఉన్నా అని చూపెడుతుంది అది ఇక్కడ. ఓకే, రీడ్ -P అని ఉంది కదా, ఆడ వచ్చిన అలా రీడ్ -P ఎట్లా ఎంటర్ చేయాలా? రీడ్ ఉన్న దాన్ని డీబగ్ చేయడం కష్టం. ఈ రీడ్ అంటే ఇక్కడ పని చేస్తాము, రన్ స్టాప్ డీబగింగ్ పెట్టేసి ఫస్ట్ దీని తర్వాత రీడ్ ఎలాగో పని చేస్తుంది కదా. ఓకే, సో దాన్ని కామెంట్ అవుట్ చేసేసి ఆన్సర్ ఈక్వల్ టు ఆర్కైవ్ అని ఉట్టి ఫర్ టెంపరీ పర్పసెస్. ఓకే, ఆ డీబగర్ మనకి పని చేయడానికి. ఓకే, పాయింట్ వరకు పోవట్లేదు అది, నేను మళ్ళీ మొత్తం అని వస్తుంది. ఓకే, సో చూస్తాం అది ఇక్కడ వేరియబుల్ ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ మనకేం కావాలి, డైరెక్టరీ పాత్లో ఏముంది అని చూడాలి. ఓకే, సో దిస్ ఈస్ హౌ దట్ ఈస్ అ డీబగర్ అని, రైట్? color directory path. All right, yeah. ఇక్కడ ఇప్పుడు సిడి అవుతున్నామా లేదా అనేది చూడాలి ఇక్కడ. ఓకే, సిడి డిలర్ అని అయిపోయినాము. మై ఫైల్ పాత్ ఏమున్నది ఇక్కడ? అది ప్రాబ్లం ఏమైందంటే అది ఎంటీ అవుతుంది. ఎందుకు అంటే ఇది చేస్తున్నాం. చూసాం ఎంత క్లియర్, ఎంత ఈజీగా తెలిసిపోయిందో మనకి ఇప్పుడు. ఇది ప్రాబ్లం. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. మై ఫైల్ పాత్లా చూసాం కదరా ఎందుకో. ఓకే, చూసావా అవి ఎట్లా ఎంత ఫాస్ట్గా మనకు వచ్చేసిందో దొరకబట్టేస్తాను. సో నేను చేసేస్తాను, డీబగ్ చేసేస్తాము, స్టాప్ అయిపోయినాం. రైట్, యా. అండ్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఓకే, ఇప్పుడు పనిచేస్తుంది కానీ లాగ్ ఫైల్ ఈజ్ నాట్ రైటబుల్ అనేసి ఎందుకు వస్తుందాడా? ఆర్కైవింగ్ అనేసి వచ్చింది. ఓకే, సో ఎల్ఎస్ హోమ్ టు టెస్ట్. ఓకే, ఉన్నాయి కదా అన్ని ఫైల్స్ వస్తున్నాయి. ఓకే, కానీ ఈ లాగ్ ఫైల్ ఈజ్ నాట్ రైటబుల్ అని ఎందుకు వస్తుంది అంటే లాగ్ ఇన్వోక్ చేసేటప్పుడు ఓకే, లాగ్ ఇన్వోక్ చేసేటప్పుడు
నాట్ రైటబుల్. ఓకే, కొన్ని ఆల్రెడీ ఉన్నాయి ఫైల్లో, అది మొత్తుకుంటుంది, దట్ ఈస్ ఫైన్. కానీ ఆర్ఎం చేయాలి కదా అక్కడ. ఫైల్లో తీసేద్దాము, అది మొత్తుకోకుండా ఆపుతుంది. కానీ ఈ లాగ్ ఫైల్ ఈజ్ నాట్ రైటబుల్ అనేది ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ బేసికలీ ఇక్కడ యూ వాంట్ టు డెలిట్ ఫర్ ఈచ్ ఫైల్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని కమెంట్ అవుట్ చేసేసి దాని తర్వాత సో బేసికలీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఆర్కైవ్. సెకండ్ టైము అదైపోతుంది. అది ఎందుకు? ఫస్ట్ టైం బాగానే పనిచేస్తుంది, కానీ సెకండ్ టైము గ్రేటర్ దాన్ అనేసి ఉంది. మళ్ళీ second time somehow it is ఓకే. సో ఎన్ని ఆర్కైవ్లు కొట్టినాం? 1 2 3 3 ఫైళ్ళు అయితే ఉండాలి. ఓకే, ls-l home arvind to test. ఓకే, 1 2 3 ఒకటి ఆల్రెడీ మనం విఎం లాగ్స్ ముందు చేస్తాం కాబట్టి 1 2 3 4 4 ఉన్నాయిరా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఫైళ్ళు అయితే ఇవి ఆర్కైవ్ అయి ఉన్నాయి. ఇంకోటి డెలీట్ అని ఒకటి కొట్టినాము. సో అది ఉందా లేదా ఒకసారి చూసాం. ఓకే, ఓకే లేదు అంటే డెలీట్ అయిపోయినట్టు. సో ఇక్కడ బేసికలీ ఈ స్క్రిప్ట్లో ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి అంటే ఒక అనవసరంగా కమెంట్స్ వస్తున్నాయి. అండ్ అది ఎందుకో లాగ్ ఫైల్ని ఈజ్ నాట్ రైటబుల్ అంటుంది. ఎందుకు అది -w, ఇఫ్ నాట్ -w ఒక లాగ్ ఫైల్ 1 = $1. రైట్. సో బేసికలీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా కమెంట్స్ వస్తున్నాయి చూడు ఈ దిస్ వన్ లోపల. హలో, ఈ కమాండ్స్ లోపల ఎకో అనేసి ఈడ కమాండ్స్ వస్తున్నాయి. రైట్, యా. సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్. రైట్,
ఓకే, ఇది ఎందుకో నాట్ -w చెక్ చేయాలి బేసికలీ. అని ప్రస్తుతానికి అయితే ఇది కమెంట్ అవుట్ చేసేద్దాము, దాని తర్వాత చూద్దాం. వీల్ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ద లాగ్ ఫైల్ ఈజ్ రైటబుల్, లేకపోతే రైట్. ఓకే, లేకపోతే ఫర్ నౌ వాట్ వీ విల్ డూ ఇస్ లాగ్ ఫైల్ నువ్వు పంపియా, యా లాగ్ ఫైల్ కూడా వాడు సప్లై చేయాలి యూజర్ లెక్క ప్రకారం. ఓకే, ఆర్చైవ్ చేసినాక ఆ ఫైల్ మనకి ఉండకూడదు, రైట్ రిషి? ఆర్కైవ్ చేసినాక కూడా దట్ ఫైల్ షుడెంట్ బి దేర్. సో ఆర్ఎం కొడుతున్నామా లేదా? So home Arvind to test backup. Archive. మళ్ళా ఎందుకు? ఆర్కైవ్లో లాగిన్ పెడుతున్నాను. ఓకే, టార్ చేసేటప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ అప్ దిస్ వన్. సో దాన్ని టెర్మినల్ అని పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ఇట్, అయిపోయింది. బాస్ కుష్. ఓకే, సో ఇక్కడ ఆర్కైవ్లు ఎన్ని పెట్టినాం? ఇక్కడ 1 2 3 4 ఆర్కైవ్లు, 1 2 3 4 నాలుగు ఆర్కైవ్లు కొట్టినాం. ఓకే, సో ls-l/home arvind, దాని తర్వాత to test. ఓకే, to test, దాని తర్వాత బ్యాకప్. ఓకే, సో ఇక్కడ 1 2 3 4 ఏవేవి ఉన్నాయి? అర్త్ వచ్చింది, దాని తర్వాత పే స్లిప్స్ అండ్ రిపోర్ట్స్ వచ్చినాయి, దాని తర్వాత టీమ్స్ వచ్చింది, ఇది ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఈడ ఉండకూడదు కూడా మళ్ళీ, ఎందుకంటే ఆడ నుంచి కూడా తీసేయాలి. ఓకే, కెనాట్ యాక్సెస్ అనేసి ఈడ ఉంది, రైట్? యా, ఓకే, సో దట్ ఈస్ ది బేసిక్ థింగ్. ఆల్ రైట్, యా. శానిటైజర్ మొత్తం So this is this one, right? Yeah. So ఇది నాకు అర్థమైంది, క్లియర్ కదా? రైట్, సో దిస్ ఈస్ దిస్ వన్. బ్యాకప్ డైరెక్టరీ అనేది ఈడ ఉన్నది, అండ్ దెన్ డైరెక్టరీ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్. ఇక్కడేమో లోవర్ కేస్ ఆన్సర్లో ఇది పెట్టినాము, అండ్ దెన్ ఇక్కడ లోవర్ కేస్ ఆన్సర్ డిలీట్ చేసినాము. ఇఫ్ $answer ఈక్వల్ టు దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు delete, దెన్ లాగ్ చేస్తున్నాము. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం క్లియర్గా పెట్టేస్తాం. సో ఇంత కష్టం స్క్రిప్ట్ రాయడము, కానీ మనం ఎంత ఇది ఇంటర్మీడియట్ ఇచ్చిండ వాడు, చూద్దాం దాంట్లో వాడు ఎంత అన్నాడు. దీనికి కూడా 500 పౌండ్లు, అంటే రోజుకి 40,000 ఇస్తాడు ఇది చేయడానికి. ఉత్త పుణ్యానికి ఇయ్యడు వాడు, పిచ్చోడు కాదు. ఎందుకంటే ఇది చేయడం చేతనవ్వట్లేదు ఎవరికి. ఓకే, మేనేజింగ్ డిస్క్ స్పేస్ ఇంటర్మీడియట్. Okay, list one file at a time larger than 100K in home/username directory. Right? Clear kada? Okay. yes sir. All right. Yeah. సో ఇక్కడ మనకి అది వచ్చేసింది. లాగ్ ఫైల్లో కూడా మనం ఒకసారి చూసుకోవాలి అన్ని లాగ్ అవుతున్నాయా లేవా. యా, ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆర్కైవింగ్ 2 డెలిషన్స్ మనం రన్ చేసినాము. ఓకే, ఆ ఫైల్ టైం స్టాంప్ ఇచ్చింది ఎక్కడెక్కడైతే ఎప్పుడైతే డిలీట్ చేసిండో, ఇక్కడేమో ఆర్కైవింగ్ అనేది ఇక్కడ అయిపోయింది.
Clear కదా? Yeah. Okay, so that is the main thing about this whole affair. Clear కదా? Okay. So next, list one at a time, all files larger, give the user option to delete, then proceed to show the next one, write to a lab file the names and the deletion times. Okay, so let us stop here now. ఇది చాలా మంచి స్క్రిప్ట్, నా జాబ్ కూడా పనికొస్తుంది. సో దీన్ని ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఇది నేను తర్వాత చూసుకుంటా. నిన్న సెడ్ ఎక్సర్సైజెస్ 7 వరకు చేసిండ్రా ఋషి? సార్ అది నెట్ లేదు సార్ ఇవాళ పొద్దు నుంచి, అక్కడ వైట్ అయిపోయిందంట. అభి కూడా సెట్ అంటే తెలుసా అభి నీకు? అయితే సెడ్ ఎక్సర్సైజెస్ ఇచ్చిన చేయండి రా. ఓకే, ఒక 15 minutes టైం ఇస్తా మీకు, మీరు సొంతంగా చేయండి. అరే ఋషి, ఆ డాక్యుమెంట్ లింక్ నాకు కూడా. ఓకే సార్. చాట్ విండోలో పడి. ఓకే, 15 minutes టైం ఇస్తా, క్విక్గా చేయండి. పంపించాను సార్, అది ఇంకా ఋషి టైపింగ్. అరే అక్కడ ఒకసారి అవి ఇక చూపెడుతున్నా, నేను చేస్తాను మీకోసము, కానీ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి, ట్రై చేయండి కనీసం. సో బేసికలీ మనం కావాల్సింది ఏంటి అంటే, దీంట్లో ఈ ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 చేయండి రా మీరు. ఓకే, సబ్స్టిట్యూషన్ కూడా నేర్పించిన కదా అవి నీకు? సేవ్ టెంపింగ్ ఫైల్. ఓకే, పర్లేదు. ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 ఎక్సర్సైజ్ 3 వీడు చెయ్యి ఋషి, నువ్వు అవి చెయ్యి, అవి నీకు ఈజీ. అవి నువ్వు ఇవి ఆల్రెడీ చేసినావు, కానీ నువ్వు వేరేవి చేయి. ఓకే, ఈ క్యాట్స్ ఫైల్ చేస్తావు నువ్వు. క్యాట్స్ ఫైల్ ఆన్సర్ వచ్చిందా నీకు? ఇవి చేస్తాను. రైట్ ఏ సెట్ దట్ ఈస్ రిమూవింగ్ ఆల్ లైన్స్ దట్ బిగిన్ విత్ ద వర్డ్ టుడే. చేసినట్టు ఈజీ. కాంపౌండ్ అదే సార్. అభికి నువ్వు ఈజీ చేయరా ఋషి. అభి నువ్వు అవన్నీ చాలా ఈజీ నీకు, నువ్వు దిస్ వన్. ఓకే, కానీ ఇది నువ్వు చేయలేదు. చేస్తున్నావు ఇది ఆలిస్ కానీ వేరేగా. నంబర్ ఆఫ్ వర్డ్స్ కాదు, రిట్రీవ్ ఆల్ లైన్స్ దట్ కంటైన్ వర్డ్ ద. ఇవి చేసినావా? ఓకే, అయితే ఇదైతే చేయలేదు. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేయలేదు. ఇది చేయలేదు, 100% షూర్. నేను కూడా చేయలేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీది సెడ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాదు. ఓకే, ఇది మాత్రం 100% షూర్ చేయలేదు. ఇది చేస్తాం, ఇది చేయలేదు కదా. మేక్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ యూజర్ దట్ హ్యావ్ ఎ లెటర్ ఏ ఇన్ ద సెకండ్ క్యారెక్టర్. ఓకే, నేను నీకు చెప్తా. ప్రింట్ టు స్టాండర్డ్ అవుట్పుట్ ఓన్లీ ద లైన్స్ కంటైనింగ్ ద ప్యాటర్న్ అండ్. ఓకే, command to perform previous 2 tasks. One listing is for input. Create a file holding that checks for symbolic links and link files. Symbolic links గురించి మీకు తెలుసు కదా. Symbolic links start with L. ln. Okay, create a script that shows line content. ఇవి ప్రాక్టికల్, యాక్చువల్ గా జాబ్ లో అయితే ఇట్లాంటివే ఉంటాయి టాస్క్. సార్ నేను Z-F చేయాలా సార్? నువ్వు చిన్నవి చేయరా, నీకు ఇంకా అంత ఎఫెక్ట్ లేదు. ఏమో రాలే అండి.
అభి చేస్తున్నావు కదా నువ్వు? హలో హలో అన్న అన్న స్టార్ట్ చేయండి. అరే అభి నువ్వు ఈ మిషన్ మీద చేయరా, క్లౌడ్ మిషన్ మీద చేయి. హలో ఓకే అన్న. సో దట్ నేను నీకు ఆ మిషన్ మీద నేను కూడా SSH అయ్యి నేను నీకు ఎక్కడ వరకు ఆగినావో అక్కడ వరకు చెప్పు. ఓకే ఆల్ రైట్. సరే అన్న. అండ్ ఆ ఫైల్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని హిస్టరీలో సేవ్ చేయి. ఓకే.
హలో అన్న రెడీయా? అన్న అవి మధ్యలో ఎగిరిపోయినాయి. నేను 3 వరకు చేసిన పంపించమంటారు అవి కమాండ్స్ పంపి. పంపుతున్నా. 3 చేసిన కమాండ్స్ పంపి. సరే, నేను వేరేవన్నీ చేస్తాను. ఓకే, ఇక్కడ కానీ ఓన్లీ థింగ్ ఏంది అంటే, ట్రిక్ ఏంది అంటే, ఓకే అరే రిషి ఆప్రా చూడు, ఇక్కడ ఫైండ్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఎండింగ్ ఇన్ .sh. సి ఈ కమాండ్ పనిచేస్తుంది. ఆల్రైట్, ఇక్కడ ఏమున్నది బేసికలీ, ఇక్కడ నువ్వు చూస్తే ఫైండ్ .-name star.sh అనేసి ఈడ ఉంది, రైట్? అనలైజ్ దిస్ .sh అని. కానీ ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి సెడ్ తోటి. ఓకే, అందుకే వాడు ఏమన్నాడు, అనేలియాస్. ఓకే, ఎక్సర్సైజెస్ వాట్ సెడ్ కెన్ డూ. సో వాడు ఏమన్నాడంటే, యూ మైట్ హ్యావ్ టు అనేలియాస్ ls అన్నాడు, పుట్ ద రిజల్ట్ ఇన్ ఏ టెంపరరీ ఫైల్ అన్నాడు. సో ఏం చేయాలి అంటే, సెడ్ తోటి చేయాలి అంటే ls-1. ఓకే, 5 కి ట్రూ సెడ్. ఏం చేయాలి చెప్పిన, సెడ్ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది, ఎవరైనా చెప్పండి ఏం చేయాలి? సెడ్ మనకి డాలర్ పెట్టి అది వేయచ్చు కదా సార్. ఎస్హెచ్ డాలర్ పెట్టు. సబ్స్టిట్యూషన్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి జస్ట్ నీడ్ టు ప్రింట్. ఓకే, సో ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్. డాలర్ పెట్టాలి కరెక్టే, కానీ అడ్రస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి సెడ్కి, దాని తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఓకే, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏముండాలి చెప్పు అభి? సెడ్ -i. ఐ అంటే ఇన్ ప్లేస్ రిప్లేస్మెంట్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏముండాలి? ఫైల్ సెండింగ్ ఇన్ sh అంటే ఏముండాలి? సెడ్కి అయితే మనకి ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంది? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ star.sh అన్న. star.sh బదులు ఎండింగ్ ఇన్ .sh అని పెడితే ఇట్లా పెట్టవచ్చు కదా. డాట్ ఎస్కేప్, ఆల్ రైట్, యా. దాని తర్వాత .sh. So that is simply equal to .sh, right? Yeah. సో ఇప్పుడు ఏమైంది, .sh అనేది అన్నిట్లో ఉంది, కానీ డాట్ అనేది ఎందుకు వచ్చింది అంటే, డాట్ అంటే ఎనీ క్యారెక్టర్. సో దట్ ఈస్ వై యూ నీడ్ టు ఎస్కేప్ ద డాట్. ఓకే, ఎస్కేప్ డాట్, దాని తర్వాత sh ఎట్ ది ఎండ్, అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్ లా ఉండాలి. ఓకే, లాస్ట్ కి డాలర్ పెట్టాలి. కానీ వేరే ఎందుకు ఉన్నాయి అంటే, సెట్ ఇన్ ది యాక్షన్ ఇట్ విల్ ఆల్వేస్ ప్రింట్. సో సప్రెస్ ద డిఫాల్ట్ యాక్షన్ ఇది. ఓకే, కానీ వాడు ఇక్కడ ఏమన్నాడు, ఇంకో రిక్వైర్మెంట్ ఏమన్నాడు, ఓకే పుట్ ద రిజల్ట్ ఇన్ ఏ టెంపరరీ ఫైల్ అన్నాడు. సెట్ తోటి ఎట్లా చేయాలి చెప్పు రిషి? సార్ డైరెక్ట్ అపెండ్ చేసుకుంటే సరిపోయింది. కాదు, సెడ్ తోటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, సేమ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ w temp file. Okay, all right. Next thing is, now make a list of the files that have letter A as the second character. So command ఏది చూద్దాం. ls యూజ్ చేసిన అక్కడ నేను సెట్ యూజ్ చేసిన. ls type grep ఇది పెట్టేసి ls అయితే వాడను. ఓకే, సెడ్ వాడి దాని లోపటికి రీడైరెక్ట్ చేసేస్తే అయిపోతుంది. రైట్ రైట్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే, ls స్టార్టింగ్ అన్నాడు వాడు, ఏమన్నాడు, సెకండ్ క్యారెక్టర్ ఏ ఉండాలి అని చెప్పాడు. సెకండ్ క్యారెక్టర్ ఏ ఉండాలి అన్నాడు. ఓకే, సో మరి ఎందుకు ఇలా వస్తున్నాయి అవి దీంట్లో? సెకండ్ క్యారెక్టర్ ఏ ఉండాలి అంటే, ఎందుకంటే యూ హ్యావ్ టు పైప్ ఇట్. ఒకవేళ ఇలా చేయాలి అనుకుంటే
pipe it to grep. Okay. Pipe it to ఒకవేళ నీలాగా చేయాలి grep అంటే minus c. గ్రెప్ మైనస్ ఈ అవసరం లేదు, ఎక్స్టెండెడ్ అవసరం లేదు. గ్రెప్ స్టార్టింగ్ లెటర్ విత్ ఎనీ ఏదన్నా ఉండొచ్చు, స్టార్టింగ్ లా ఏదన్నా లెటర్ ఉండొచ్చు, డాట్ ఎనీ లెటర్, బట్ ద సెకండ్ క్వశ్చన్ మార్క్ పెట్టచ్చు కదా. యా ఓకే. దాని తర్వాత కూడా ఏమన్నా ఉండొచ్చు అంటే డాట్ స్టార్ పెట్టాలా. ఐ మీన్ క్యాప్ అండ్ డాట్ బదులు క్యాప్ అండ్ డాట్ బదులు క్యారెట్ అంటే బిగినింగ్. ఓకే చూడు, ఓన్లీ సెకండ్ క్యారెక్టర్ షుడ్ బి ఏ అన్నాడు వాడు, ఏదంటే అది కాదు. యా క్లియర్. సెకండ్ క్యారెక్టర్ బి ఏ and then redirect that into set dot star. That is also fine. కానీ మనకు కావాల్సింది ఇది కాబట్టి ఓకే, డాట్ ఏ అంటే రైట్ మనకు ఎగ్జాక్ట్ గా ఇట్ విల్ సే విచ్ హ్యాస్ మ్యాచ్డ్ అని. ఓకే, సో ఇప్పుడు నేను సెడ్ తోటి చేయాలి అంటే, కానీ వాడు ఏమన్నాడు సెడ్ యూజ్ చేయమన్నాడు, గ్రెప్ కాదు సెడ్ యూజ్ చేయమన్నాడు. కాదన్నా ఇప్పటి వరకు ఇది యూజ్ చేసేసుకొని ఇట్లా సెడ్ మైనస్ ఓకే, మైనస్ ఈ అవసరం లేదు, మైనస్ ఈ ఫర్ ఎక్స్టెండెడ్. ఇక్కడ ఏంది అడ్రస్ ఏంటంటే ఈ అడ్రసెస్ స్పెసిఫైడ్ బై అడ్రసెస్ కెన్ బి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ సైడ్. ఓకే, అండ్ దెన్ పి డబ్ల్యూ కాదు, ఫస్ట్ వెరిఫై చేద్దాము, దాని తర్వాత డబ్ల్యూ చేద్దాం. ఓకే, దాని తర్వాత కానీ అన్ని వస్తున్నాయి, సెడ్ మైనస్ ఎన్ అని పెడితే సి అన్ని దే ఆర్ స్టార్టింగ్ విత్ ఏ, సెకండ్ లెటర్ ఈజ్ ఏ. ఓకే, దాని తర్వాత కొన్ని టాప్ వెరిఫై చేయాలి అనుకో, టాప్ వెరిఫై చేయాలి అంటే పైప్ ఇట్ టు హెడ్, పైప్ ఇట్ టు -3, పైప్ ఇట్ టు మోర్ పెట్టినాం అనుకో, second letter is always A. Second letter is always A. So now we are happy with our results. Okay. తర్వాత వాడు ఏమన్నాడు, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏమన్నాడు వాడు, ఓకే నేను సొల్యూషన్ చూపెడుతున్నా, మళ్ళీ వెళ్ళి చెయ్యి ఇంటికి. ఓకే, నేను కమాండ్స్ ఇవ్వాలి. Okay, make a list of files that have a letter way, put the result in a temporary file అన్నాడు. సో అప్పుడు ఏం చేస్తాము, ఇట్లా చేసేస్తే అయిపోతుంది, తెలుసు నాకు, డైరెక్షన్ చేసేస్తే అయిపోతుంది. డబ్ల్యూ డాట్ ఏ రైట్, సెట్ ఏ అండ్ దాని తర్వాత డబ్ల్యూ టెంప్ ఫైల్ 1. Terminated address space, right? File 1 చూసావా? యా ఎస్ అన్న, అన్ని ఏ ఏ ఏ ఏ ఏ ఏ అర్థమైందా? అర్థమైంది. అభికి అంటున్నా, ఋషి అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ 3 lines ఆఫ్ ఈచ్. ఇది చాలా కష్టం, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ చెప్పలేదు, సపరేటర్ అనే కాన్సెప్ట్ చెప్పినా, అవి నేను చెప్పినా, అవి చెప్పలేదు, నాకు కూడా తెలియలేదు అప్పుడు నేను చెప్పినప్పుడు. సి ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు వాడు ఏమన్నాడంటే delete first 3 lines ఆఫ్ ఈచ్ టెంపరరీ ఫైల్ అన్నాడు. కాబట్టి నేను ఇట్లా వాడినా అన్న, సెడ్ మైనస్ ఈ. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇది 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 ఏమవుతుంది అంటే, లెస్ దాన్ టెంప్ అని ఎందుకు అన్నాడు, లెస్ దాన్ ఎందుకు, లెస్ దాన్ అంటే అవసరమే, కానీ ఈచ్ ఫైల్ అన్నాడు వాడు, ఈచ్ ఫైల్, ఈచ్ టెంపరరీ ఫైల్ అంటే డాట్ టిఎంపి డాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టెంప్ ఫైల్ అనుకుందాం. ఓకే, సో కొన్ని టెంప్ ఫైల్స్ క్రియేట్ చేసుకుందాం. టెంప్ ఫైల్ ఇన్ఫాక్ట్ రెండు ఉన్నాయి మనకు ఆల్రెడీ టెంప్ ఫైల్ అనేది.
Yes. Okay, TMP file 2. Cat analyze glitch.sh అని ఉంది. Okay, more than okay, delete 1 అన్నాం కదా. సో ఇప్పుడు నేను స్పెసిఫికేషన్ ఏముంది నువ్వు అన్నట్టు ఇట్లనే కడతా 1 2 3 delete. Okay, temp file start అని కొట్టినాం అనుకో ఇక్కడ ఏం పోయింది బట్ ఒకటే ఫైల్ ఇంకోటి ఏంది అంటే ఈ టెంప్ ఫైల్ అనే దాన్ని కన్సిడర్ చేయలేదు analyze.sh పోయింది. ఓకే, అది కాకుండా ఏమేం పోయినాయి బాబ్ అని వచ్చింది. ఓకే, సో ఇంకో ఫైల్ చూస్తే రెండు లైన్లు డిలీట్ అయినాయి, 3 డిలీట్ కాలే. BOBB అనేది కూడా డిలీట్ కావాలి యాక్చువల్ గా. అర్థమైంది? ఓకే, ఎందుకంటే ఒకవేళ ఇలా పెడితే సెడ్ ఏం చేస్తుంది అంటే అన్ని ఫైల్ అంటే దిస్ ఇస్ ఈక్వలెంట్ టు టెంప్ ఫైల్ 1, రైట్? ఓకే, సో అప్పుడు సెడ్ అంటే ఇట్ విల్ go through temp file and it will go through the temp file 1 అనేసి. అర్థమైంది కదా? అప్పుడు ఒక పని చేద్దాం, లేకపోతే ఇంత ఫైల్ కాకుండా ఐ టేక్ ఓకే ఒక కొత్త ఫైల్ జనరేట్ చేద్దాం. ఓకే, greater than temp file 3. సో ఇప్పుడు మనము cat temp file 2 temp file 3 అని పెట్టాం అనుకో, ఇవన్నీ కలిపితే దేని నుంచి వచ్చినాయో నాకు ఐడియల్గా ఏం కావాలా, బేసికలీ ఇప్పుడు cat tmp file 2 ఉందనుకో, దీంట్లో నుంచి 3 డిలీట్ అయితే ఉట్టి బేస్ 32 మిగిలిపోవాలి. ఓకే, కరెక్ట్ అవి? దీంట్లో నుంచి 3 డిలీట్ చేస్తే ఉట్టి ఎక్సార్స్ ఇంకా ఎక్సాత్ మిగిలిపోవాలి. కరెక్టా అభి ఇంకా ఋషి? రైట్. అయితే ఇప్పుడు సెట్ మైనస్ f1 పెడితే మోర్ దాన్ 1 ఫైల్ పెడితే ఏమవుతుందంటే ఫైల్ పెడితే అప్పుడు ఏమైంది, సెడ్ మైనస్ ఓకే 1 2 3 లా బేస్ 30 అట్లనే ఉండిపోయింది, వాల్ అట్లనే ఉండిపోయింది. ఈ 3 డిలీట్ అయినాయి, వేరేవన్నీ వచ్చేసినాయి అట్లనే, వాల్ వాచ్ అని కంబైన్డ్ అవుట్పుట్ పోయింది. ఓకే, ఈచ్ ఇండివిజువల్ ఫైల్ డిలీట్ చేయాలి అంటే నువ్వేం చేయాలి అంటే సెడ్ మైనస్ హెల్ప్కి వెళ్ళు, ఫస్ట్ సపరేటర్ అని వాడు. సో ఇక్కడ సపరేట్ అంటే కన్సిడర్ ఫైల్స్ యాజ్ సపరేట్ రాదర్ దాన్ a single long string. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు సెట్ మైనస్ ఎస్. రైట్, ఇప్పుడు మనం చూస్తాం అనుకో, ఫైల్ 2 లా 3 ఎగిరిపోయి బేస్ 32 వచ్చింది. ఓకే, cat temp file 3 లా
ఓకే వాచ్ పంగ్ అనేసి ఎగిరిపోయినాయి, ఉట్టి ఎక్సాట్స్ ఇంకా ఎక్సాత్ వచ్చింది. క్లియరా? ఎస్ అన్న. ఓకే, సో అది మెయిన్ థింగ్. ఓకే, సో 1 2 3 delete అన్నప్పుడు ఇలా చేయాలి. ఒకవేళ ఈ ఫైల్స్ ని ఒక దగ్గర సేవ్ చేయాలి, delete అన్నప్పుడు నువ్వు అన్నప్పుడు నిజంగానే delete చేసేయాలి అంటే -i అని పెట్టేస్తాం అనుకో. సార్ బ్యాకప్ తీసుకుంటాము. సో ఇప్పుడు పోతే క్యాట్ టెంపర్ కూడా ఎగిరిపోయింది. ఇలా ఎక్సాత్ ఇంకా ఎక్సాత్ ఎగిరిపోయింది. క్లియరా? ఎస్ అన్న. రైట్. So basically that is what is happening. Clear kada? All right, yeah. Yes. ఏమన్నాడు? Create a file holding previous to perform the previous two tasks. Add an extra command to this file that adds a string like this. ఏమన్నాడు? Anna, can you please ping this link in the group? ఏ లింక్ ఇదా? ఇది ఇచ్చినా కదా? పంపించాలా అన్న, అందుకే నేను స్క్రీన్ చూసుకుంటా కొట్టిన. అయ్యో, ఓకే. ఆల్ రైట్. సో ఇది tdlp.org ఎక్సర్సైజ్. ఓకే, క్రియేట్ ఫైల్ హోల్డింగ్ సెట్ కమాండ్స్. అది యాక్చువల్లీ దీని ఒక్కటి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడు, tdlp ఎక్సర్సైజెస్ అని. ఇట్ ఈస్ దిస్ లింక్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏం అడుగుతున్నాడు వాడు మనని? బేసికలీ create a file holding set commands to perform the previous task. Add an extra command to this file that adds a string like in the line preceding every occurrence of the string man. Add an extra command to this file that adds a string like man. హలో అన్న, ఇవి కూడా చేసి ఒకవేళ రాకపోతే చెప్పమంటారా? ఇది ట్రై చేస్తావు, అన్న ఇవి అన్ని ఇట్లా ట్రై చేసేసి ఐ విల్ సెండ్ యూ ద సొల్యూషన్స్ అన్న. No, what you do is you watch the solution, but I won't give you the commands. Okay. So previous two commands మనకి ఇక్కడ ఏమున్నాయి? Previous two commands. In fact, ఇది నాకు కూడా చేయాలి. అంటే -i పెట్టాలి. ఓకే, ఇక్కడ మనకి అన్నాడు. ఓకే, delete the first 3 lines of each temporary files అంటే ఇన్స్ట్రక్షన్ ఏముందాడా? vi set file అన్న ఇన్స్ట్రక్షన్ ఇక్కడ delete అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత each add an extra command to perform this previous the file. Next previous add of the previous of the lines containing the pattern and
అయితే అప్పుడు ఏంది అడ్రస్ ఏమి ఉండాలిరా అవి చెప్పు. అన్నా అడ్రస్ ఏమి ఉండాలా? అడ్రస్ అడ్రస్ ఇక్కడ ఈ కమాండ్ కి ప్రింట్ టు స్టాండర్డ్ అవుట్పుట్ ఓన్లీ ద లైన్స్ కంటైనింగ్ ద ప్యాటర్న్ యాన్ అన్నాడు. యా ఓకే, సో ఈ అడ్రస్ ఏమి ఉండాలా? అభి ఆర్ చెప్పండి, అడ్రస్ ఏంది? సి ఇక్కడ అడ్రస్ ఏంది 1 2 3 అండ్ ఇన్స్ట్రక్షన్ ఏంది డెలీట్. యా ఓకే, అండ్ యాన్ అనేది ఉండాలి, కానీ బిట్వీన్ దిస్ వన్ ఉండాలి. ఓకే, బిట్వీన్ స్లాషెస్ లో ఉండాలి, అది అడ్రస్. ఇన్స్ట్రక్షన్ ఏంటి? ప్రింట్. ఓకే, వాడు ఏమన్నాడు? ఓన్లీ ప్రింట్ ద లైన్స్ కంటైనింగ్ ది ప్యాటర్న్ యాన్ అని. ఓకే, అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఏ ఫైల్ హోల్డింగ్ సెట్ కమాండ్స్ టు పర్ఫార్మ్, యాడ్ an extra command. This might have to do something with man pages in the line performing preceding every occurrence of the man. అంటే ఏం చేయాలి అప్పుడు? ఎట్లా ఎట్లా చేస్తాం చెప్పు? దీన్ని ఏం చేయాలి చెప్పు? ఫస్ట్ అడ్రస్ ఏమి ఉండాలి చెప్పు? మ్యాన్ పేజెస్ కా లేదు, వాడు ఏమన్నాడు? రిక్వైర్మెంట్ ఏమన్నాడు? మ్యాన్ పేజెస్ ఏమనలేదు. యాడ్ an extra command to this file that adds a string like this might have something to do with man and man pages in the line preceding every occurrence of the string man అన్నాడు. ఋషి చెప్పరా ఏం చేయాలి? అడ్రస్ ఏమి ఉండాలా? ఓకే, అది ఓకే. మ్యాన్ వచ్చిన దగ్గరల్లా సెంటెన్స్ అనేది సబ్స్టిట్యూట్ కావాలి, అంతే కదన్నా? అది యాడ్ చేయాలి. యా సబ్స్టిట్యూటెడ్, యా అపెండ్ పెట్టాలి. అపెండ్ పెట్టుకుంటా అయిపోతుంది. అపెండ్ కాదు, ఇన్సర్ట్ పెట్టాలి. ఇన్సర్ట్ అంటే ఫాలోడ్ బై యా. అంటే ముందు లైన్ అన్నాడు కదరా వాడు. యా యా అన్న, దానికంటే ముందు లైన్ అన్నాడు. ఓకే, సో ముందు లైన్ లోపట అపెండ్ పెట్టాలి అంటే ముందు లైన్ లోపట అంటే ఓకే మ్యాన్ లా ఓకే సింప్లీ ఈక్వల్ టు మ్యాన్, రైట్? మ్యాన్, ఓకే, రైట్ రైట్ ఇట్లా. ఇది కరెక్టా? అభి, ఋషి అగ్రి? ఇక్కడ మ్యాన్ పేజెస్ ఉన్న దగ్గరల్లా దానిపైన ఇలా మ్యాన్ వర్డ్ ఉన్న యాడ్ చేయమని. ఎక్కడ ఏ లైన్ లో ఆ లైన్ లో మ్యాన్ వర్డ్. ఓకే, ఆల్ రైట్. ఇంకోటి ఏమో 1 2 3 లైన్స్ ఏమో డెలీట్ చేసేయి అని అంటున్నాం. ఓకే, సో మళ్ళా కొంచెం జనరేట్ చేద్దాము కాంటెంట్ ని. temp file 2, temp file 3. Okay, next tail -5, tail -5, temp file 1, and then that is simply equal to temp file 4. So cat temp file 3, next to cat temp file 4. Clear కదా? క్లియర్. హలో అన్న, క్లియర్ కదా? ఎస్ అన్న. కెన్ లీవ్ ఓకే, vi temp file 4 లా మ్యాన్ అనేది ఎక్కడ లేదు కాబట్టి ఒక ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఇంకోటి యాన్ అనేది ఒక దగ్గర ఇంట్రడ్యూస్ చేద్దాము. ఓకే, నో అనగ్రామ్ కాదు. ఓకే, యాన్ అనేది బ్యాన్
బ్యాండ్. ఓకే. మ్యాన్ అనేది ఉండొచ్చు, లేకపోతే మ్యాన్ అనేది ఎక్కడన్నా ఉండొచ్చు. ఎస్కేప్ అండు. ఓకే, అన్మ్యాన్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే We should run the sed with that minus sed f file. Yeah. sed file. Sed ఓకే, file. sed minus f temp file ఈ 3 ఫైల్స్ మీద రన్ చేయింటున్నాం మనం. ఓకే, temp file 4 అనేసి. ఓకే, కానీ మనకు కావాలి ఎక్కువ దానికంటూ వచ్చినాయి మనకి, -n పెట్టాలి ఆల్వేస్. -nf -n పెట్టేస్తే ఏమైతుందో తెలుస్తుంది. -nf -n అదే -n -f అన్నా -nf అన్నా అదే. కానీ యాన్ అనే దాన్ని ప్రింట్ చేయమన్నాం కదా, అన్మ్యాన్డ్ది ప్రింట్ అయింది, బ్యాండ్ అనేది ప్రింట్ అయింది, వేరేవేమో డెలీట్ అయినాయి కాబట్టి మనకు కనిపించవు. ఓకే, సో బేసికలీ ఇదేంటి 1 to 3 డెలీట్ అయిపోయినాయి అండ్ దిస్ వన్ లోపల అది అయిపోయినాయి. సో ఒకవేళ మనకి ఇన్ ప్లేస్ సబ్స్టిట్యూషన్ చేసేయాలి అంటే సెడ్ -i పెట్టేస్తాం. ఓకే, సో -i పెట్టేసి డాట్ బ్యాక్ అని పెట్టుకుందాము జస్ట్ చూడడానికి. ఓకే, నా ఇప్పుడు చూస్తే క్యాట్ టెంప్ ఫైల్ 3లా అయ్యో మొత్తానికి ఎగిరిపోయింది. టెంప్ ఫైల్ 4 ఎగిరిపోయినది ఎందుకంటే -n పెట్టినాం కాబట్టి ఎగిరిపోయినాయి. ఓకే, అప్పుడు ఇన్ ప్లేస్ సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు -n పెట్టకండి. ఓకే, -n పెడితే ఇట్ విల్ యాక్చువల్లీ డూ వాట్ ఎవర్ డిఫాల్ట్ అవుట్ నుండి సప్రెస్ అయిపోయింది కాబట్టి -n పెట్టకండి. ఇన్ ప్లేస్ సబ్స్టిట్యూషన్ అంటే వేరే కాంటెంట్ ఉండాలి కదా మనకి. ఓకే, అర్థమైంది కదా. ఓకే, నాకు కూడా ఫస్ట్ టైం నేర్చుకున్నా. ఓకే, సో -n తీసేద్దాము, ఇన్ ప్లేస్ సబ్స్టిట్యూషన్ ఈడ పెట్టేద్దాము. ఓకే, sat temp file 3 డాట్ బ్యాక్. ఇప్పుడు అదైంది. క్యాట్ టెంప్ ఫైల్ 3 చూస్తే ఫస్ట్ 3 డెలీట్ అయిపోయినాయి, ఎక్సార్స్ ఇంకా ఎక్సార్స్ ఉండిపోయినాయి. ఓకే, దాని తర్వాత క్యాట్ టెంప్ ఫైల్ 4 చూస్తే అదే క్యాట్ టెంప్ ఫైల్ 4లో ఏముండాలా, ఏం లేదండి. అయ్యో, ఎందుకు 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 పని చేయలేదు అది చెప్పండి. ఎనీబడి టెల్ మీ వాట్ హాస్ గాన్ రాంగ్. రిషి చెప్పరా ఎందుకు పని చేయలేదు. ఫైల్స్ అక్కడ ఐ సేవ్ అయ్యింది కదా సార్. ఐ కాదు, సపరేటర్ పెట్టలేదు. చూసావా ఎంత డేంజరస్ సపరేటర్ పెట్టకపోతే. అది ఏం చేసింది, ఈ ఉన్న అవుట్పుట్ ఉంది, వేరే దానికి అసలు అవుట్పుట్ లేదని పీక్ పడేసింది అది. ఓకే, సో అందుకే అంత కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు బేసికలీ ఇక్కడ సెడ్ -i డాట్ బ్యాక్, దాని తర్వాత ఏం పెట్టినాము, సపరేటర్ పెట్టలే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాట్ టెంప్ ఫైల్ 3 రైట్, క్యాట్ టెంప్ ఫైల్ 4. అసలు 4 లేనే లేదు ఆడ, అది సారీ టెంప్ ఫైల్ 2. ఇప్పుడు ఉన్న క్యాట్ టెంప్ ఫైల్ 2 బేస్ 3 ఉంది. క్యాట్ టెంప్ ఫైల్ సావు వస్తుంది కదా. సి ఇక్కడ ఏమైంది అంటే బ్యాక్ ఫైల్ అండ్ టెంప్ ఫైల్ 2 దీంట్లో ఇది అయిపోయింది కదా. ఓకే,
ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం టెస్ట్ డేటా పెడదాము. ఓకే, temp file 2. vi temp file 3 లా right. ఓకే, దాని తర్వాత vi temp file 3 లా ఓకే బేసికలీ unmanned ఓకే మేనేజర్ ఓకే రైట్ ఇది పెడదాం. కానీ అన్మ్యాన్డ్ ఫస్ట్ డెలీట్ అయిపోతుంది కాబట్టి 1 to 3 ఇవి డెలీట్ అయిపోతాయి. సో ఇక్కడ అన్మ్యాన్ అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఒకవేళ మనము ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఓకే, ఓకే ఇప్పుడు చూద్దాము cat temp file 3. ఓకే అన్మ్యాన్డ్ అగైన్ cat temp file 3.back లో చూస్తే ఓకే ఫస్ట్ 3 డిలీట్ అయిపోయినాయి. దాని తర్వాత మేనేజర్ అన్మ్యాన్డ్ అగైన్ అని వచ్చింది. కానీ మేనేజర్ 2 సార్లు వచ్చింది, అంతే కరెక్టే కదా. మేనేజర్ ఒకసారి వచ్చింది, అన్మ్యాన్డ్ అగైన్ అనేది 2 సార్లు వచ్చింది. ఎందుకు అంటే ఐ థింక్ దెన్ ఇన్ దట్ కేస్ -n వాడాలి. అయితే మళ్ళీ -n వాడాల్సిందే, -n. ఓకే రైట్. ఎందుకంటే ఒకటి ప్రింట్ చేస్తున్నాం రా, ఒక ఇన్స్ట్రక్షన్ ప్రింట్లో ఉంది. ఓకే ఒకటి ప్రింట్ చేస్తున్నాం కదా, స్లాష్ అండ్ ప్రింట్ చేసినాక ప్రింట్ చేసేసి మేనేజర్ దగ్గరికి వెళ్తుంది, అది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఇన్స్ట్రక్షన్ ఉంది, అప్పుడు అది చేసేసింది. ఓకే ఆ ప్రింట్ కూడా మళ్ళీ ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు దట్ ఈస్ ద ప్రింట్ ఈస్ యాక్చువల్లీ రిప్లికేటింగ్ ఇట్. యు గాట్ ఇట్ రైట్? యా అది. సో ప్రింట్ ఈస్ యాక్చువల్లీ replicating that one. Okay, next, a long listing of the root directory is used. Create a file. I will be seeing the video. ఒక్క నిమిషం ఇది చూసేసి వెళ్ళిపోరా, అయిపోయిందిగా. A long listing of the root directory is used for input. Create a file holding set commands that checks for symbolic links and plain text files. ఓకే సో ఇక్కడ ఇది మీకు ఈజీగా ఋషి నువ్వు కూడా చూడు, ఇది ls -l. ఇక్కడ సింబాలిక్ లింక్స్ ఏమున్నాయిరా దీని లోపల చెప్పు. ఏం లేవు. స్లాష్ లో సింబాలిక్ లింక్స్ ఏమున్నాయి? ఫస్ట్ లైబ్రరీ x32, లైబ్రరీ 32, బిన్ ఒకటి ఉంది సార్, లైబ్రరీ బిన్ కూడా 32. ఓకే కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. కానీ వాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అరే నీకు కూడా ఇది చెప్తున్నా అభి, ఇప్పుడు నేను ఓకే precede it with a line saying this is symbolic link. If the line is saying plain file, add a string on the lame line. Okay, చాలా కష్టమైంది కొంచెం. We will do it not with the first, we will do it with the command line, then we will do it with the regular expression. We will do it in a file. Okay, నీకు ఇది చెప్పలేదు రాబి, ఇది చూడు, ఇది ls -l స్లాష్ అని పెట్టాం అనుకో, పైథాన్ సెడ్ వాడు ఏమన్నాడు, అరే రిషి నీకు చెప్పిన ఇది 2 సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే -e ఆప్షన్ వాడాలి రాబి. ఓకే ఆల్రైట్. అంటే ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఎ సింబాలిక్ లింక్ అంటే ఎట్లా అంటాం దానికి? ఫైల్ ఈజ్ ఎ సింబాలిక్ లింక్ అంటే క్యారెట్ ఇఫ్ ఇట్ ఈస్ బిగినింగ్ విత్ ఎల్ ఏమన్నాడు వాడు, ఇన్సర్ట్ బిఫోర్ precede it with a line saying this is symlink anesi. Okay,
యా సెట్ అది మైనస్ ఈ అది క్లోజ్ చేయలేదు సెట్ మైనస్ ఈ కాదు ఏది క్లోజ్ చేయలేదు క్లోజ్ చేయాలి స్లాష్ ఎల్ తర్వాత క్లోజ్ చేయాలి కదా కాదు ప్యాటర్న్ ఇవ్వాలి అదే ప్యాటర్న్ అదే ప్యాటర్న్ ఇవ్వాలి ఓకే ఓకే సో చూడు ఇప్పుడు ఎట్లా వచ్చిందో దిస్ ఈజ్ ఏ సిమ్ లింక్ అని ఓకే క్లియరా సో ఎల్ కంటే ముందు అన్నిటివి దిస్ ఈజ్ ఏ సింబాలిక్ లింక్ అని ఇంకోటి ఇది నీకు నేర్పిలే అవి ఇప్పుడు ఇంకో ఇన్స్ట్రక్షన్ కమాండ్ లైన్ లో రాస్తున్నాము అంటే మైనస్ ఈ పెట్టు ఇంకో ఇన్స్ట్రక్షన్ ఓకే దాని తర్వాత వాడు ఇక్కడ ఏమన్నాడు అంటే ద ఫైల్ ఈజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ like this okay caret correct okay caret slash ఇది నీకు ఆ రిషికి చెప్పినా కానీ నీకు చెప్పలేదు ఇది మైనస్ ఈ రిషి నీకు చెప్పినా కదా బిగినింగ్ పెడితే తను వాడు ఏమన్నాడు దీని లోపల ఇక్కడ రావాలంటున్నాడు తోకకు రావాలంటున్నాడు వాడు ఓకే తోకకి రావాలి స్వాప్ ఫైల్ తర్వాత ఈ తోకకు రావాలన్నాడు దాన్ని ఎట్లా చేస్తామంటే సబ్స్టిట్యూట్ ఓకే డాట్ స్టార్ ఓకే ఎనీథింగ్ విత్ వాట్ ఎవర్ హ్యాస్ మ్యాచ్ అండ్ this is a plain file, right? Yeah. Okay. అంటే ఈ యాంపర్సాండ్ లోపల ఏముంటది అంటే ఈ దీని లోపల ఏవైతే మ్యాచ్ అయిందో అదంతా ఇక్కడ పట్టుకొచ్చేసాయి పట్టుకొచ్చినాక ఇది పెట్టు అంటున్నాం మనం అర్థమవుతుంది కదా ఓకే కొంచెం స్పేస్ కావాలి అంటే ఇది కావాలి అంటున్నాం ఓకే ఆల్రైట్ సో దాన్ని యాంపర్సాండ్ లోపల దిస్ ఈస్ ప్లెయిన్ ఫైల్ అనేసి ఇక్కడ మనం పెడుతున్నాం రైట్ యా నెక్స్ట్ అయిపోయింది ఇక క్రియేట్ దట్ షోస్ ఏ ట్రైలింగ్ స్పేసెస్ వైట్ స్పేసెస్ అంటే ట్రైలింగ్ వైట్ స్పేసెస్ అంటే మరి ఏందో మరి ఓకే చూద్దాము ఎనీవే ఇది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఇది టీడీఎల్పివి రిషి ఇంకా అవి నేను ఈ సొల్యూషన్ ఇవ్వను మీకు వీడియో చూసి మళ్ళీ ఒకసారి చెయ్యండి ఓకే మీ సొంతంగా ఓకే బాయ్ ఓకే బాయ్ అన్న థ్యాంక్ యూ బాయ్ అప్లోడ్ చేయనా సార్ అది ఏది ఇప్పుడు రికార్డింగ్ అప్లోడ్ చేయి ఏం ప్రాబ్లం లెర్న్ సెడ్ 2 అని పెట్టినా సార్ టైటిల్ లెర్న్ సెడ్ ఎక్సర్సైజెస్ అని పెట్టు అది లింక్ ఇచ్చేనా సార్ టిఎల్డిపి కింద డిస్క్రిప్షన్ లో టిఎల్డిపి ఇది లింక్ ఇచ్చేనా టిఎల్డిపి లింక్ ఎక్సర్సైజెస్ ఇచ్చేసి క్లియర్ థ్యాంక్స్ రా బాయ్ సార్